హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఊరు నుంచి తీసుకొచ్చిన చిక్కుడుకాయలు పచ్చడి పెడదామని, ఎక్కువ ఉన్నాయని చెప్పేసి పచ్చడి పెడదామని అనుకున్నా. ఇగో పచ్చడి పెడుతున్నా. ఇగో చిక్కుడుకాయలు అయితే నేను ముందుగా మంచిగా శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఆరబెట్టుకొని వీటిని చిక్కులు తీయకుండా అటు ఇటు కొసలు తెంపుకొని పెట్టుకున్నా అనమాట. వీటిని నూనెలో వేయించుకున్నా. ఇగో ఈ విధంగా అయితే వేయించుకోవాలి. దాని తర్వాత మెంతులు జీలకర్ర కలిపి వేపుకొని ఇగో పొడి పెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలి. దాని తర్వాత ఇగో ఎల్లిపాయలు కారము ఉప్పు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇగో ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని కొంచెం పసుపు తీసుకోవాలి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది చింతపండుని మంచిగా శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. మనం పులిహోరకి ఎలా అయితే ఉడకబెట్టుకుంటామో కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెడితే ఇట్లా చిక్కగా ఉండాలి. ఇంకా తయారు చేసుకున్న వాటిలో ముందుగా అయితే మనం జీలకర్ర పొడి అయితే వేసుకుందాము. అట్లా పైన చల్లుకోవాలి జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఎల్లిపాయ కారం మనం ఫస్ట్ కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత పోపు పెట్టుకోవాలన్నమాట. పోపు పెట్టుకొని దాంట్లో ఎల్లిపాయ కారము, చింతపులుసు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ పోపు పెట్టుకొని సైడ్కి పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న ఇగో చింతపండు అండ్ ఎల్లిపాయ కారము, జీలకర్ర, కరివేపాకు, ఇగో ఈ ఆయిల్ ఇట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. దీన్ని ఇప్పుడు మనం చిక్కుడుకాయల్లో వేసుకుందాం. మనం పోపు పెట్టుకున్న చిక్కుడుకాయ, ఎల్లిపాయ కారము అండ్ కరివేపాకు, ఎల్లిపాయలు, చింతపండు ఇవి మొత్తం కూడా చిక్కుడుకాయ వేయించుకున్న దాంట్లో అయితే మనం పోసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని అయితే ఇగో కారం మనం వేసుకున్నాం కదా, ఈ పోపు మొత్తం చిక్కుడుకాయలకు పట్టే విధంగా ఇగో ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మనకి 1 మంత్ వరకు అయితే చిక్కుడుకాయలు పచ్చడి ఉంటుంది అనమాట. మనకి ఏ సీజన్లో పెడితే ఆ సీజన్లో దొరకదు కాబట్టి మనం ఇలా పచ్చడి పెట్టుకొని డబ్బాల్లో పెట్టుకుంటే, సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే మాత్రం మనకి 1 మంత్ వరకు అయితే ఉంటుంది. ఎప్పుడు తినాలనిపించినా కానీ కొంచెం వేసుకొని తినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇగో చిక్కుడుకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 1 మంత్ వరకు అయితే ఇగో ఇది పచ్చడి నిల్వ ఉంటుంది. మనం సీసాలో కానీ చిన్న జాడీలో కానీ నిల్వ ఉంచుకుంటే బాగుంటుంది. వేడివేడి అన్నంలో అయితే సూపర్ ఉంటుంది. దీని టేస్ట్ మాత్రం ఉసిరికాయ చట్నీ టేస్ట్ అయితే వచ్చిందనమాట. ఇగో ఆయిల్ చూడండి. మీకు ఇంకా ఆయిల్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంతే ఆయిల్ చాలు అంటే ఇక ఆగొచ్చు అనమాట. మాకైతే ఈ ఆయిల్ అయితే సరిపోతుంది అనమాట. అందుకని మేము తక్కువ వేసుకున్నాం. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.